హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రీజనింగ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది పరిశీలించినట్టయితే ఇక్కడ 12 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, 80 ఇచ్చాడు, ఇక్కడ 16 ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 207 ఇచ్చాడు, 25 ఇచ్చాడు, 21 ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ టూ టైప్స్లో చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి 12 యొక్క స్క్వేర్ వాల్యూ తెలియాలి, 8 యొక్క స్క్వేర్ వాల్యూ తెలియాలి. ఆ రెండు డిఫరెన్సే 80 అవుతుంది అనమాట. అంటే 12 స్క్వేర్ అంటే 144, 8 స్క్వేర్ అంటే 64. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. 4లో 4 పోతే 0, 14లో 6 పోతే 8. ఓకే, ఇప్పుడు అదేవిధంగా 16 స్క్వేర్ వాల్యూ మనకి 256, 7 స్క్వేర్ వాల్యూ 49. ఈ రెండింటి డిఫరెన్స్ అనేది 207 రావడం జరుగుతుంది. చూడండి, 16లో 9 పోతే 7, ఇక్కడ 4లో 4 పోతే 0, 2. అంటే ఇక్కడ ఒకే కండిషన్ అనేది అప్లై అయింది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అప్లై చేయాలి. 25 స్క్వేర్ అంటే 625, 21 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 441. మనకి స్క్వేర్ వాల్యూస్ అనేది చాలా త్వరగా చెప్పే విధంగా మనం రెడీ కావాలి. అంటే 5లోంచి 1 పోతే 4, ఇక్కడ 12లోంచి 4 పోతే 8, ఇక్కడ 5 ఉండదు, 5లో 4 పోతే 1. మన ఆన్సర్ ఏమైంది? 184 అయింది. ఇదే ప్రాబ్లమ్ని ఇంకో వేలో ఏ విధంగా చేయొచ్చో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా ఒకసారి యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే 20. అదేవిధంగా ఈ రెండు డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసినట్టయితే 80 వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా ఈ రెండు యాడ్ చేసినట్టయితే 23. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మనకి 9తో మల్టిప్లై చేసినట్లయితే 9 3s 27, 2 9 2s 18, 18 2 కలిపితే 207 రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒకే కండిషన్ అనేది అప్లై అయింది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అప్లై చేయాలి. ఈ రెండు యాడ్ చేసినట్టయితే 46. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది 4 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేసినట్లయితే 4 6 24, 4 4 16, 16 + 2 18. మన ఆన్సర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? ఇక్కడ 184 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అనేది ఒకసారి పరిశీలించినట్టయితే ఇక్కడ 93 ఇచ్చాడు, ఇక్కడ 93 ఇచ్చాడు, ఇక్కడ 27, 63 3, 79 38 37 4, 67 16 42 క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది బిగ్గెస్ట్ నెంబర్. ఈ బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఎలా వస్తుందంటే ఈ రెండు యాడ్ చేసి వచ్చిన దానికి ఇది యాడ్ చేసినట్టయితే చూడండి, ఈ రెండు యాడ్ చేసినట్టయితే 80కి ఈ 3 7 కలిపితే 10 90 అవుతుంది. ఈ రెండు 90, ఇదేమో 3 93 వస్తుంది. మరి ఇక్కడ కూడా చూడండి, ఈ రెండు కూడా యాడ్ చేసినట్టయితే 75కి ఈ 4 యాడ్ చేసినట్టయితే 79 వస్తుంది. అప్పుడు సేమ్ అప్లై చేయాలన్నమాట ఇక్కడ కూడా, థర్డ్ కండిషన్లో కూడా. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి 58కి ఏమి యాడ్ చేస్తే ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్నది ఇక్కడ వస్తుందన్నమాట. ఏమి యాడ్ చేస్తే 67 వస్తుంది అని అడిగారు. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ 9 ఉంటేనే ఇక్కడ 7 రావడం జరుగుతుంది. అంటే 17 అవుతుంది. అంటే ఇక్కడ 0 ఉండాలన్నమాట. అప్పుడు 1506 అవుతుంది అనమాట. అంటే 58కి ఒక 9 యాడ్ చేసినట్టయితే 67 వస్తుంది. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చేది 9 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం బాగా పరిశీలించినట్టయితే ఈ క్వశ్చన్ అనేది 2011లో మనకి సిపిఓకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అయితే ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ 25 ఈ 17 యాడ్ చేయండి. యాడ్ చేసినట్టయితే 42 వస్తుంది. ఈ 42ని ఒక 7తో డివైడ్ చేసాం అనుకోండి, ఈ నెంబర్ రావడం జరుగుతుంది, 6 రావడం జరుగుతుంది. అదే కండిషన్ ఇక్కడ అప్లై అవుతుందో లేదో చూద్దాం. ఈ రెండు యాడ్ చేసినట్టయితే మనకి 56. ఈ 56ని 7తో డివైడ్ చేసినట్టయితే 8 వస్తుంది. అంటే ఈ 8 ఇలా రావడం జరిగింది.
మరి ఇక్కడ ఈ 2 యాడ్ చేసి ఈ 7తో డివైడ్ చేస్తే ఈ 6 వస్తుంది. ఈ 2 యాడ్ చేసి 7తో డివైడ్ చేస్తే 8 వస్తుంది. మరి అదేవిధంగా ఈ 2 యాడ్ చేద్దాం. ఈ 2 యాడ్ చేస్తే 9కి 6 యాడ్ చేస్తే 15, 1, 1, 1, 2, 2 ప్లస్ 8, 10 ఈజ్ డివైడెడ్ బై ఇక్కడ 7తో ఇక్కడ 7తో డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 7తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 7 1 జా 7 5 జా అంటే 15 అనేది మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అనేది రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిపిఓ 2011లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి 361 ఇచ్చాడు. ఇక్కడ ఈ సర్కిల్ లోపల ఉన్నది 361, మనకి ఇక్కడేముంది 289 ఉంది. అంటే ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్ అనమాట. ఇది దేని యొక్క స్క్వేరు 19 స్క్వేర్ అనమాట. ఇది దేని యొక్క స్క్వేర్, ఇది 17 స్క్వేర్. అంటే ఇక్కడ కూడా స్క్వేర్ నెంబరే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 19 స్క్వేర్ అని ఎందుకు తీసుకున్నామంటే మనము ఇక్కడ చూడండి, ఇది దీని రూట్ వాల్యూ 1 ప్లస్ దీని రూట్ వాల్యూ 5, దీని రూట్ వాల్యూ 16 రూట్ వాల్యూ 4, 9 యొక్క 81 యొక్క రూట్ వాల్యూ 9. ఈ 2 యాడ్ చేసినట్లయితే 10, ఈ 2 యాడ్ చేస్తే 9, 10 ప్లస్ 9 9, 19. అంటే ఆ 19 యొక్క స్క్వేరే మనకు 361 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ దీనికి రూట్ వాల్యూ అనేది రూట్ 64 వాల్యూ 8 ప్లస్ రూట్ 4 వాల్యూ 2 ప్లస్ రూట్ 16 వాల్యూ 4, రూట్ 9 వాల్యూ 3. చూడండి, ఈ 2 యాడ్ చేస్తే 10, 10 ప్లస్ 7 17. అందుకే 17 స్క్వేర్ వాల్యూ అనేది 17 వచ్చింది మనకి యాడ్ చేస్తే. ఆ 17 యొక్క స్క్వేర్ వాల్యూ 289 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ ఒక రూల్ అనేది అప్లై అయింది. అదే రూల్ అనేది థర్డ్ ప్లేస్లో కూడా అప్లై చేయాలి. ఇప్పుడు 1కి రూట్ వాల్యూ 1, 25కి రూట్ వాల్యూ 5, 9కి రూట్ వాల్యూ 3 ప్లస్ 81కి రూట్ వాల్యూ 9. ఈ 2 యాడ్ చేస్తే 10, 10కి ఏమో ఈ 2 యాడ్ చేస్తే 8, 10 ప్లస్ 8 18. 18ని ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. 18ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 324 వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చే ఆన్సర్ 324. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి బాగా పరిశీలించినట్టయితే ఇక్కడేమో 51 ఇచ్చాడు, ఇక్కడేమో 39 వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగాడు. అడిగినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఈ 5ని 7తో మల్టిప్లికేషన్ చేస్తే 5 7 35, 4 4 16 యాడ్ చేసినట్టయితే మనకేమొస్తుంది 51 సెంటర్లో ఉన్నటువంటి నెంబర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 6 5 30, 3 3 9 యాడ్ చేసినట్టయితే 39 అనేది సెంటర్లో ఉన్నది రావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక రూల్ అనేది అప్లై అయింది. అదే రూల్, సేమ్ రూలు ఈ థర్డ్ పొజిషన్లో కూడా మనం అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, 7 5 35 ప్లస్ 2 4 8 యాడ్ చేసినట్టయితే 43. మనకి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే ఆన్సర్ అనేది 43 అవుతుంది. ఓకే, ఈ క్లాసులు చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.